హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్షితా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటో మీరు పోస్టర్ లోనే చూసారు కదా. ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ మరిడమ్మ తల్లి టెంపుల్ బ్లాగ్ అని అయితే చెప్పొచ్చు. యాక్చువల్ గా చెప్పాలంటే మరిడమ్మ తల్లి టెంపుల్ అనేది నాకు చాలా ఫేవరెట్, అండ్ నాకే కాదు చాలా మందికి దూరం ఊరు వాళ్ళకి కూడా మరిడమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా ఇష్టం కదా. సో కాకపోతే కొంతమందికి రావడం అవ్వదు ఒక్కొక్కసారి కదా. సో అలా ఎవరైతే మిస్ చేశారో వాళ్ళ గురించే ఈ వీడియో అయితే. సో ఈ వీడియోలో కంప్లీట్ గా నేను టెంపుల్ అండ్ అక్కడ తీర్థం ఏమేం పెట్టారు, ఎలా జరుగుతుంది మొత్తం ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీరు అంతా చూసి ఎంజాయ్ చేయండి ఫుల్ గా. అండ్ సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అక్కడికి వెళ్ళడానికి. ఎప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బికాజ్ ఏదో తెలియలేని కనెక్షన్ ఉంటుంది అమ్మవారితో. ఎస్పెషల్లీ అమ్మ అంటేనే కొంచెం కనెక్షన్ ఉంటుంది కదా. సో అలానే నాకు కూడా చాలా కనెక్షన్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ ఆల్రెడీ వెళ్ళొచ్చాను. అంటే ఇప్పుడు మాకు తీర్థం సంబరాలు అవి జరుగుతాయి కదా, ఆ సీజన్ ఇప్పుడైతే. సో నేనైతే 2-3 టైమ్స్ ఆల్రెడీ వెళ్ళొచ్చేసాను. కాకపోతే అప్పుడు వీడియో తీయడం అవ్వలేదు. ఈసారి అయితే మళ్ళీ వెళ్తున్నాను అమ్మ వాళ్ళతో. ఈసారి అయితే వీడియో తీస్తున్నాను, మొత్తం కంప్లీట్ గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే టెంపుల్ చాలా ఖాళీగానే ఉంది. వై బికాస్ దూరం ఊరోళ్ళందరూ స్టార్టింగ్‌నే వచ్చేస్తారు. స్టార్టింగ్ డేస్‌లోనే అమ్మవారికి దర్శనం చేసేసుకుంటారు. లోకల్ పీపుల్ మాత్రమే లేట్‌గా వెళ్తారు ఇక్కడే కాబట్టి. అండ్ ఆల్రెడీ నేను వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అమ్మ వాళ్ళతో వచ్చాను. అండ్ బయట నుంచి కూడా చూడండి గైస్, టెంపుల్ ఎంత బాగుందో. ఇయర్‌కి చాలా బాగా డెవలప్ అవుతుంది టెంపుల్ అయితే ఇది. నాకు చాలా బాగా అనిపిస్తుంది అది చూసినప్పుడు. అండ్ ఇక్కడైతే మేము అమ్మవారికి చీర, గాజులు అవన్నీ తీసుకుంటున్నాము. అండ్ తీసుకున్నాక ఇంకా డైరెక్ట్‌గా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపల కూడా అంతా కూడా ముందు మీద చాలా చేంజ్ అయ్యింది టెంపుల్ అయితే. నాకు చాలా బాగా అనిపించింది మొత్తం కూడా రికార్డ్ చేయడం. అండ్ వీలైనంత వరకు మొత్తం కూడా నేనైతే రికార్డ్ చేశాను. అండ్ ఈ టెంపుల్‌లో స్పెషాలిటీ ఏంటంటే, నాకు స్పెషల్‌గా నచ్చేది ఏంటంటే, చూడండి ఎప్పుడు చూసినా కూడా నేను అస్సలు కొంచెం కూడా డస్ట్ ఉండకుండా చాలా క్లీన్‌గా ఉంటది. ఈ టెంపుల్ ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. కొంచెమైనా డస్ట్ ఉంటదేమో అని, కానీ అస్సలు ఎప్పుడు ఉండదు. గుడి అయితే చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఆ విషయంలో అసలు చాలా గ్రేట్. అండ్ మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారిని అలానే చూస్తూ ఉండాలనిపించింది. చాలా అందంగా ఉన్నారు. అండ్ ఇక్కడ నేనైతే ప్రసాదం గురించి మాట్లాడుతున్నాను. టెంపుల్‌లో ప్రసాదం ఎంత టేస్ట్‌గా ఉంటుందైతే మనం ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా ఇలా రాదని చెప్తున్నాను. అండ్ చూడండి గైస్, ఎంత బాగా డెకరేట్ చేశారో పువ్వులవి పెట్టి. చాలా బాగా అనిపించింది. అక్కడే ఉండాలనిపించింది చాలా సేపు నాకు. సో ఇప్పుడు పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే ప్లేస్‌కైతే వచ్చేస్తున్నాం మేము తీర్థం చూడడానికి. సో అమ్మ అయితే ఇవి చూసిన వెంటనే వదలలేదు. వెంటనే తీసుకుంటానని చెప్పింది. అండ్ చాలా బాగున్నాయి. ఈ చిలకలైతే భలే క్యూట్‌గా. నేను ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఇక్కడ తీర్థం అయితే చాలా బాగుంది గైస్. ఈసారి చాలా ఎక్కువ పెట్టారు. సో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇవి తీసుకోవడంలో ప్రతి ఒక్క వస్తువులు కూడా మోస్ట్‌లీ అన్నీ దొరికేసినాయి ఇక్కడ. సో అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ మొత్తం కూడా నేను చూపించాను. ఎవరైతే ఇంకా రాలేదో అమ్మవారి టెంపుల్‌కి అండ్ ఈ తీర్థంలో ఇవన్నీ చూడడానికి ఖచ్చితంగా రండి. బికాజ్ చాలా బాగుంది. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చానని చెప్పాను కదా. సో అప్పుడే నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. అందుకే ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు ఇంకా. కాకపోతే నాకు ఫ్యాన్ అయితే బాగా నచ్చింది. ఇది క్యూట్‌గా. దట్స్ వై నేనైతే ఫ్యాన్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ నాకైతే ఈ ఆరెంజ్ ఫ్యాన్ చాలా బాగా నచ్చింది. మా అమ్మకేమో పింక్ ఫ్యాన్ నచ్చింది. కానీ నేను ఆరెంజ్ ఫ్యానే తీసుకున్నాను. వై బికాజ్ ఇది చాలా క్యూట్‌గా ఉంది. దట్స్ వై ఇదైతే నేను తీసుకున్నాను. ఇంకేం తీసుకోవట్లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ షాప్ దగ్గర మా అమ్మ అయితే అక్కి ఇది బాగుంది, అది బాగుంది, ఇది తీసుకో, అది తీసుకో అనేసి నన్ను కన్విన్స్ చేయాలని చాలా చూసింది. కానీ నేనైతే అసలు ఏది తీసుకోలేదు. బికాజ్ నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకో. బికాజ్ నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి. అవే పెట్టుకోవట్లేదు. ఇవి తీసుకొని ఏం చేసుకోను అనిపించింది. లాస్ట్ టైం కూడా తీసుకున్నాను. అవి కూడా వాడట్లేదు. పక్కనే ఉన్నాయి కానీ. అందుకే ఇంకైతే ఏం తీసుకోలేదు. బట్ అమ్మ బాగా ఫోర్స్ చేస్తుంది కదా అని ఈ క్లిప్స్ అయితే చూశాను. ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ నా దగ్గర ఎన్ని క్లచర్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయిలకి క్లచెస్ ఎన్ని ఉన్నాయో కూడా సరిపోవు కదా. సో అందుకే ఇది నాకు మా అక్కకి తీసుకున్నాను. ఈ బ్లాక్ కలర్ అయితే. అండ్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది బ్లాక్ కాదు, బ్రౌన్ కలర్. అండ్ చాలా బాగుంది. సో ఈ బ్రౌన్ కలర్ క్లచెస్ అయితే నేను 2 తీసుకున్నాను. రిమైనింగ్‌వి అమ్మ తీసుకుంది మాకు. అండ్ గాయ్స్, ఈ షాప్‌లో బ్యాగ్ కలెక్షన్ చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది మాకు. లాస్ట్ టైం అక్కతో వచ్చినప్పుడు మేము మా కజిన్స్‌కి అయితే తీసుకున్నాం ఇక్కడే.
సో చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడికి వచ్చినట్టయితే. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. అండ్ తర్వాత ఇంకా మేము షాపింగ్ అయితే మా అమ్మ కొంచెమే చేసింది, ఇంకా చాలా ఉంది, అది కూడా మొత్తం చూపిస్తాను. ఇంకా కొంచెమే అయింది అని అయితే ఇక్కడ నేను చెప్తున్నాను మీకు. అండ్ యాజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ యాక్సెసరీస్ షాప్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ మా అమ్మ ఆగిపోయి మొత్తం చూసి తీసుకో తీసుకో అంటుంది అన్నీ చూసి. నాకు అసలు ఇంట్రెస్ట్ రాలేదని చెప్పాను కదా, సో ఏం చూసినా ఇంట్రెస్ట్ రాలేదు, తీసుకోలేదు. అందుకే చూసాను అంతే, అంత కన్విన్స్ చేయాలని చూసినా నేనైతే అసలు టెంప్ట్ అవ్వలేదు కొంచెం కూడా. సో మా అమ్మతో అనేదాన్ని, నువ్వే తీసుకో నువ్వే వేసుకో నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పాను. సో కలెక్షన్ కానీ చాలా బాగుంది, మొత్తం బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అండ్ గాయస్ ఈ షాప్లో బ్యాంగిల్స్ ఉన్నాయి గాయస్, ట్రస్ట్ మీ చాలా బాగున్నాయి. మొత్తం అన్ని రకాల కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో నార్మల్ బ్యాంగిల్స్ నుంచి హెవీ బ్యాంగిల్స్ వరకు మొత్తం ప్రతిది కూడా నాకు ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. దట్స్ వై నేను ఇది మీకు చాలా బాగా చూపించాను. ఇక్కడ మీకు వస్తే కనుక తీసుకోండి ఖచ్చితంగా అని చెప్తున్నాను నేను. అండ్ అమ్మ అయితే బ్యాంగిల్స్ తీసుకుంటుంటే నేనైతే ఈ చిన్న చిన్న పిల్లలు బ్యాంగిల్స్ మీదే నా కళ్ళన్నీ ఉన్నాయి. నా బ్యాంగిల్స్ మీద కూడా నాకు లేవు, పిల్లలు బ్యాంగిల్స్ మీద ఉన్నాయి. చాలా క్యూట్ గా అనిపించినాయి. అండ్ తర్వాత ఇక్కడైతే అమ్మ కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. అండ్ బ్యాంగిల్స్ షాప్ వాళ్ళు బ్యాంగిల్స్ చాలా బాగా తీస్తారు గైస్. అలా ఎప్పుడు తీస్తున్నా నేను అలా చూస్తూ ఉండిపోతాను, చాలా ఫాస్ట్ గా తీస్తారు, వాళ్ళు తీసే విధానం కూడా బాగుంటుంది. అండ్ నేనైతే అమ్మ బ్యాంగిల్స్ తీసుకుంటుంటే నా కళ్ళన్నీ దీని మీదే ఉన్నాయి. నా కళ్ళన్నీ దాని మీద ఉంటే నేను కొనకుండా ఉంటానా చెప్పండి మీరే. ఇప్పటికే నా దగ్గర చాలా బ్యాగ్స్ ఉన్నాయి, లెక్కలేనన్నే ఉన్నాయని చెప్పొచ్చు. అయినా కూడా నాకు నచ్చితే తీసేసుకుంటాను బ్యాగ్స్ పిచ్చిదాన్ని. అండ్ ఈ లోపు వేరే షాప్ దగ్గర సరదాగా ఇలా స్పెట్స్ అయితే ట్రై చేస్తున్నాను ఫన్నీగా. అండ్ ఇది అస్సలు బాగాలేదు కానీ ట్రై చేశాను. మేము ఈవినింగ్ వచ్చాం, నైట్ వరకు ఇంకా షాపింగ్ తోనే సరిపోయింది. అమ్మ అయితే ఇంకా అన్ని చూసి అన్ని చాలా వరకు తీసుకుంటుంది. అండ్ నాకైతే చాలా బోర్ కొట్టింది, బికాజ్ నేనేం తీసుకోలేదు కదా, నేను తీసుకుంటుంటే అలా టైం పాస్ అయ్యేది. నేను తీసుకోక నాకైతే చాలా బోర్ కొట్టిస్తుంది అమ్మ షాపింగ్ చూడడం అయితే. నాకు మదర్స్తో షాపింగ్ చాలా కష్టమే అని చెప్పొచ్చు. గంట నుంచి అన్నీ చూస్తుంది గాయస్. బాబోయ్ నా వల్ల అవ్వట్లే, మళ్ళీ అన్నీ ఇంటి సామాన్లే. సో ఫైనల్గా నేనైతే అమ్మ వెళ్ళిపోదాం, మళ్ళీ వద్దాం ఇప్పుడు వద్దు అనేసి ఫైనల్గా నేనైతే ఒప్పించేసి ఇంకా ఇంటికైతే ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాను. అప్పటికి మా అమ్మ వేరే షాపులో ఇంకా చూస్తుంది, నేనైతే ఫేస్ తిప్పేసి దాన్ని అసలు వద్దు వెళ్ళిపోదాం మళ్ళీ వద్దాం అనేసి. సో ఫైనల్గా షాపింగ్ అయితే ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి. అండ్ మేము ఏం తీసుకున్నామో ఇంటికి వెళ్ళాక నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే అమ్మవారికి బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. సో ఇవైతే నేను లాస్ట్ టైం మా అక్కతో వెళ్ళినప్పుడు చేసిన షాపింగ్. ఇంకా కొన్ని ఉన్నాయి, కాకపోతే అవి లోపల ఉండడం వల్ల చూపించడం అవ్వలేదు. అండ్ ఈ బ్యాగ్స్ చూసారా గైస్ ఎంత బాగున్నాయో, ఆ షాప్ లో తీసుకున్నామని చెప్పాను కదా ఇవే. సో ఇవైతే చాలా బాగున్నాయి. ఇది నేను మా అక్క కలిసి మా కజిన్స్ కి అండ్ అమ్మకి తీసుకున్నాము. అండ్ ఈ యాక్సెసరీస్ అయితే చాలా బాగున్నాయి, ఇవి బాగా నచ్చి తీసుకున్నాము. అండ్ ఇందులో చాలా వరకు మా అక్క నాకు ఇచ్చింది. అండ్ ఇక్కడైతే ఇవి లేటెస్ట్ గా మేము చేసిన షాపింగ్ అయితే. అండ్ దీంట్లో నేను ఓన్లీ ఫ్యాన్ అండ్ బ్యాగ్ మాత్రమే కొనుక్కున్నాను, మిగతా మా అమ్మ ఇంట్రెస్ట్ తో మా అమ్మ తీసుకుంది. అండ్ చెప్పాను కదా చిలకలు చాలా బాగున్నాయి అని, చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో, చాలా బాగా నచ్చింది ఇది. అండ్ ఇదైతే మా అమ్మ మా అక్కకి మా అమ్మకి అయితే తీసుకుంది. సో మా షాపింగ్ అయితే ఇలా ఎండ్ అయింది గాయస్. సో గాయస్ వీడియో అయితే చూసారు కదా, వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ బాగా ఎంజాయ్ చేశారనుకున్నాను. ఐ హోప్ మొత్తం అంతా కూడా రికార్డ్ చేశాను బాగా అనేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మోర్ వీడియోస్ కోసం. సో గైస్ మనం ఇంకా మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై గైస్.